ఒకవేళ బ్రాండ్ అనే ఫీలింగ్ లేకపోతే మాత్రం పిక్చర్ క్వాలిటీ పరంగా అది చాలా బెస్ట్ ఉంటుంది. ఓవరాల్ ఆల్రౌండర్ టీవీ కావాలి 10,000లో అనుకుంటే మాత్రం వెల్కమ్ టు Tech24. మన ఛానల్లో రీసెంట్గా ఒక 3 32 ఇంచ్ టీవీకి సంబంధించి రివ్యూ అయితే పోస్ట్ చేశాను. ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న అన్ని 32 ఇంచ్ టీవీస్ని పర్సనల్గా టెస్ట్ చేద్దామని ఆర్డర్ చేశాను. సో ఇది 4వ టీవీ, అదే హైసెన్స్ E43N 32 ఇంచ్ టీవీ. ఈ వీడియోలో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. ఈ 2025లో ఇప్పుడు ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చా లేదా కూడా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. అన్బాక్సింగ్ అయితే నేను సపరేట్ వీడియో చేయను, సో రివ్యూలోనే కవర్ చేస్తాను. బాక్స్ని అయితే నేను రాగానే ఓపెన్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ బాక్స్ ఎలా ఉంది అనేది అయితే ఒకసారి మీరు స్క్రీన్పై చూడొచ్చు. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ టీవీ వస్తుంది, రిమోట్, 2 టేబుల్ స్టాండ్స్ ఉన్నాయి, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అండ్ 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి బాటంలో హైసెన్స్ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ ఐఆర్ కంట్రోల్ సెంటర్ ఉంది అండ్ పవర్ బటన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 3.5mm జాక్ ఉంది, 2 USB 2.0 పోర్ట్స్ అయితే ఉన్నాయి అండ్ 3 HDMI పోర్ట్స్, అందులో ఒకటి HDMI EARC పోర్ట్ అండ్ ఇథర్నెట్ పోర్ట్, యాంటెనా పోర్ట్, AV పిన్స్ అండ్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్ కూడా ఉంది. టీవీ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. టాప్ అండ్ 2 సైడ్స్ కూడా బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి అండ్ బాటంలో మాత్రం మాదిరి థిక్గా ఉంది. సో ఒక బడ్జెట్ టీవీలా అయితే లేదు. ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే చూడడానికి మాత్రం కొంచెం బెటర్గానే ప్రీమియంగానే అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా మెటల్ బాడీని అయితే యూజ్ చేస్తారు. ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉందో అక్కడ మాత్రమే ప్లాస్టిక్ని యూజ్ చేస్తారు, అది కూడా చాలా మంచి ప్లాస్టిక్. అండ్ టీవీ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి వాటి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, గ్లాసీ ఫినిషింగ్తో ఉన్నాయి. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మీరు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు ఈ టీవీతో. అండ్ ఈ టీవీ యొక్క పోర్ట్స్ గురించి అయితే స్పెషల్గా మెన్షన్ చేయాలి. జనరల్గా ఈ ప్రైస్ రేంజ్ టీవీస్లో, అది కూడా పర్టికులర్లీ 32 ఇంచ్ టీవీస్లో పోర్ట్స్ అయితే చాలా తక్కువ ఇస్తారు. బట్ ఇందులో 2 USB పోర్ట్స్ని ఇచ్చారు, 3 HDMI పోర్ట్స్ని ఇచ్చారు అండ్ ఈ ప్రైస్ రేంజ్లో జస్ట్ ARC పోర్టే ఇస్తారు. వీళ్ళు EARC పోర్ట్ అయితే ఇచ్చారు, 3 HDMIలో ఒకదాన్ని అండ్ అడిషనల్గా AV పిన్స్ను కూడా ఇచ్చారు. అండ్ ఈ ARC పోర్ట్ ఉండడం అయితే చాలా మంచి విషయం. మన సౌండ్ బార్కి మ్యాక్సిమం సిగ్నల్ అయితే పంపిస్తుంది. నేను పాస్ త్రూ పెట్టుకొని అయితే నా డాల్బీ అట్మాస్ LG SP80తో అయితే టెస్ట్ చేశాను. అదైతే డాల్బీ అట్మాస్ని డిటెక్ట్ చేసింది. అంటే టీవీ మ్యాక్సిమం సౌండ్ సిగ్నల్స్ని ఈ ARC పోర్ట్ ద్వారా నా డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ సౌండ్ బార్కి అయితే పంపిస్తుంది. సౌండ్ క్వాలిటీ, సౌండ్ బార్ని కనెక్ట్ చేసినప్పుడు అయితే చాలా బాగుంది. సౌండ్ డిపార్ట్మెంట్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఈ ప్రైస్ రేంజ్లో ఇది రెగ్యులర్గా 12,000 ఉంటుంది, కార్డ్ డిస్కౌంట్ కూపన్తో కలిపి 10,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో IR రిమోట్ ఇస్తారు, బట్ వీళ్ళు బ్లూటూత్ అండ్ IR రిమోట్ని అయితే యూజ్ చేశారు. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే లేదు, అది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బటన్స్, ఇంపార్టెంట్ బటన్స్ అన్నింటిని అయితే ఇచ్చారు. యూట్యూబ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది అండ్ కాంపాక్ట్గా ఉంది. బట్ ఏదైతే ఈ సెంటర్ బటన్ ఉందో, ఈ ఓకే బటన్, అది మాత్రం నాకు కొంచెం ఇంకొంచెం బెటర్గా వీళ్ళు ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. సో అందులో లోపలికి పోయినట్టుంది, ఒక బటన్గా అయితే ఫీల్ రావట్లేదు. అప్పుడప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, అదర్వైజ్ అది పెద్ద మేజర్ ఇష్యూ కాదు. బట్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉండాల్సింది ఈ సెంటర్ బటన్. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది, Android 11తో వస్తుంది, 1.5 GB ర్యామ్తో 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. యూఏ అయితే చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. నేను టెస్ట్ చేసిన అన్ని 32 ఇంచ్ టీవీస్లో లెస్ ల్యాగ్తో ఫ్లూయిడ్గా ఉన్న 32 ఇంచ్ టీవీ అంటే ఇది చాలా స్మూత్గా అయితే ఉంది, 1.5 GB ర్యామ్ కావడం వల్ల. అండ్ హైసెన్స్ టీవీ ప్రీవియస్లీ నా దగ్గర U6G ఉంది, 55 ఇంచ్ QLA టీవీ. సేమ్ అది ఏ రేంజ్లో స్మూత్గా ఫ్లూయిడ్గా ఉందో సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో నేను నోటీస్ చేశాను. సెట్టింగ్స్ని ఓపెన్ చేసేటప్పుడు, యాప్స్ మధ్య షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ సెటప్ చేసినప్పుడు మాత్రం కొంచెం అయితే స్టటర్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. అండ్ కొన్ని యాప్స్ ఇష్యూ కూడా ఉంది. సో అది యాప్ సైడ్ నుంచి ఇష్యూ. అదర్వైజ్ పర్టికులర్గా ఈ టీవీలో హ్యూజ్ ల్యాగ్స్ అండ్ స్టటర్స్ అలాంటివి అయితే నోటీస్ చేయలేదు. సెటప్ చేసిన తర్వాత వెంటనే యూజ్ చేస్తే మాత్రం కొన్ని ల్యాగ్స్ జటర్స్ నోటీస్ చేస్తారు. అందుకే టీవీని సెటప్ చేసి కాసేపు పక్కన అయితే పెట్టండి వాడకుండా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మన గూగుల్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత మన డేటా అంతా సింక్ అవుతుంది, కొన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి, అప్డేట్ అవుతాయి. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత
ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది టీవీ నుంచి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 32 ఇంచ్ 60 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉన్న VA LED ప్యానెల్ని అయితే యూజ్ చేశారు. HD రెజల్యూషన్తో వస్తుంది. సో HDR10ని సపోర్ట్ చేస్తుంది. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఫుల్ HD రెజల్యూషన్తో కంపేర్ చేయట్లేదు. నేను టెస్ట్ చేసిన 32 ఇంచ్ HD రెజల్యూషన్ ఉన్న టీవీస్లో మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఓవర్ సాచురేటెడ్ కలర్స్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అన్లెస్ మనం సాచురేషన్ హెవీగా ఇంక్రీజ్ చేసుకుంటే తప్పితే స్టాండర్డ్ సెట్టింగ్స్లో మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చింది. కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. బ్లాక్స్ కూడా VA ప్యానెల్ కాబట్టి ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే నాకైతే బ్లాక్స్ బెటర్గానే అనిపించాయి. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ HDR వీడియోస్ని కూడా 1080p 60 FPSలో ప్లే చేయగలుగుతుంది. వీడియో ప్లే బ్యాక్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ నార్మల్ 4K వీడియోస్ని కూడా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే అయితే ప్లే చేస్తుంది ఎలాంటి ఇష్యూస్ లేకుండా. అండ్ నేను యూట్యూబ్లో మాక్సిమం 1080p 60 FPS వరకు ప్లే చేస్తుంది. సో మల్టిపుల్ వీడియోస్ని అయితే టెస్ట్ చేశాను. అండ్ ఈ టీవీలో స్పోర్ట్స్ కంటెంట్ చూశాను. స్పోర్ట్స్ చూసేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఎలాంటి మోషన్ కంట్రోల్ ఫీచర్ అయితే లేదు, బట్ స్పోర్ట్స్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అండ్ నేను డిఫరెంట్ OTTస్లో కూడా మూవీ కంటెంట్ అయితే చూశాను. సో OTT పిక్చర్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ OTTలో HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ డాల్బీ విజన్ కంటెంట్ ఏదైనా ఉంటే HDR తీసుకుంటుంది. OTT కంటెంట్ యొక్క పిక్చర్ క్వాలిటీ కూడా నాకైతే సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే సో వ్యూయింగ్ యాంగిల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మరీ 20-30% వరకు సైడ్కి వస్తే మాత్రం కొంచెం కలర్ షేడ్ అవుతుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో వ్యూయింగ్ యాంగిల్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి. అండ్ పిక్చర్ క్వాలిటీ సెట్టింగ్స్లో కూడా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్, డైనమిక్, సినిమా, ఎకో, జెంటిల్, వివిడ్, క్రికెట్ అండ్ గేమ్. సో మీకు నచ్చిన మోడ్లో అయితే చూడొచ్చు. డైనమిక్ అండ్ స్టాండర్డ్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇండోర్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే మీరు వాచ్ చేయొచ్చు. మరి విండో ఎదురుగా అయితే మాత్రం మీకు కొంచెం ఆ విండోకి కర్టెన్ కొంచెం లైట్ కలర్ కర్టెన్ ఉంటే కొంచెం డల్గా అనిపిస్తుంది. అదే డార్క్ కర్టెన్ ఉంటే విండో ఎదురుగా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను ఇక్కడ టీవీ పెట్టాను, ఎదురుగా ఒక లైట్ కలర్ కర్టెన్ ఉంది. సో మీరు చూడొచ్చు, మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? సో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది సో లైట్ కలర్ కట్టేనే అయినప్పటికీ బాగానే ఉంది. సో నార్మల్ ఇండియన్ హోమ్ కండిషన్స్లో అయితే మరీ విండోకి ఆపోజిట్గా వితౌట్ కర్టెన్ వాడితే తప్పితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాడుకోవచ్చు. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 30 వాట్ స్పీకర్స్ అవుట్పుట్తో వస్తుంది. డాల్బీ ఆడియోని సపోర్ట్ చేస్తుంది. నేను నా డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ని కనెక్ట్ చేసి పాస్ త్రూ పెట్టుకొని అయితే టెస్ట్ చేశాను. సో డాల్బీ అట్మాస్ సిగ్నల్ని అయితే తీసుకుంటుంది. అండ్ సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో సౌండ్ బార్ లేదు, ఓన్లీ టీవీ స్పీకర్స్ గురించే మాట్లాడుకున్నాం, మెయిన్గా టీవీ రివ్యూ కాబట్టి. సో డిఫాల్ట్గా ఉన్న ఈ 30 వాట్ స్పీకర్స్ చాలా లౌడ్గా ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, సాటిస్ఫైయింగ్ ఉంది. ఈజీగా ఇది చాలా పెద్ద హాల్. ఈ హాల్లో అయితే నాకు ఎనఫ్ అనిపించింది. అండ్ మరొక 13-14 రూమ్లో కూడా నేనైతే టెస్ట్ చేశాను. దహానికి అయితే ఇంకా కొంచెం ఎక్కువే అనిపించింది. మ్యాక్సిమం అయితే అసలు మనకు అవసరం పడదు, 60% వాల్యూమే ఎనఫ్ అయిపోతుంది ఇంత పెద్ద హాల్కైనా. అండ్ వోకల్స్ అయితే చాలా బాగున్నాయి, క్లియర్గా వినిపిస్తున్నాయి. సో 100% వాల్యూమ్లో కొంచెం డిస్టార్షన్ ఫీల్ అవుతారు, అదర్వైజ్ 90% వరకు అయితే ఎలాంటి డిస్టార్షన్ లేదు. అండ్ బేస్ని అయితే హెవీ బేస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో 30 వాట్ బిల్ట్ ఇన్ స్పీకర్స్లో ఓవరాల్ సౌండ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్లోని టీవీస్తో కంపేర్ చేస్తే నాకైతే బెటర్గానే అనిపించింది. అండ్ ఈ టీవీ 1 ఇయర్ వారంటీతో వస్తుంది. సర్వీస్ గురించి మాట్లాడుకుంటే సో నేనైతే మా ఇంట్లో మెయిన్ టీవీ హైసెన్స్ 55 ఇంచ్ U6 QLED టీవీ 3 ఇయర్స్ పైనే అవుతుంది. నిజంగా మాట్లాడుకుంటే యాక్యురేట్గా ఆల్మోస్ట్ 4 ఇయర్స్, ఒక 2-3 నెలలు తక్కువ. ఇప్పటివరకు సర్వీస్ సెంటర్కి రీచ్ కావాల్సిన అవసరమే పడలేదు, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నా ఫ్రెండ్కి కూడా ఏదో ఇష్యూ వచ్చింది, ఆయనకు ఒక 2 ఇయర్స్ వాడిన తర్వాత కాల్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు, ఇష్యూ సాల్వ్ అయిపోయింది. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసినంతవరకు హైసెన్స్ సర్వీస్ అయితే బాగానే ఉంది. ఇంకొందరికి డిఫరెంట్గా ఉండొచ్చు పర్సన్ టు పర్సన్. హైసెన్స్ అనే కాదు, సోనీ టీవీ నా ఫ్రెండ్ కొత్తది బ్రావియా 2 పర్చేజ్ చేశాడు, అతనికే సో రావడమే బ్లీడింగ్తో వచ్చింది, ప్యానెల్ బ్లీడింగ్తో వచ్చింది. సో రీప్లేస్మెంట్ కోసం ఎన్నిసార్లు కాల్ చేసినా టికెట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఏంటి సోనీ అంటే సర్వీస్ బాగుంటుందని పేరు, అలాంటిదే అతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ శాంసంగ్తో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇది పర్సన్ టు పర్సన్. ఎంత మంచి బ్రాండ్ అయినా కొన్నిసార్లు సర్వీస్ బాగుండకపోవచ్చు. ఇలాంటి నార్మల్ బ్రాండ్స్లో
సో కొంతమందికి బాగా సర్వీస్ ఉన్న సిచ్యువేషన్ ఉంది, బాగాలేని ఉంది. డిపెండ్స్ ఆన్ లక్ సమ్ టైమ్స్. సో నాకైతే హైసెన్స్తో ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. సో ఇది హైసెన్స్ టీవీకి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఇక కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా డీల్ బ్రేకింగ్ కానీ ఏం లేదు. సో VA ప్యానెల్ కావడం వల్ల వ్యూయింగ్ యాంగిల్స్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తాయి. అదర్వైజ్ ఇది కొనద్దు అని చెప్పేంత కాన్ అయితే నాకు ఏది కనిపించలేదు. అండ్ పిక్చర్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ ఆప్షన్ ఉంది మీకు. TCL ఫుల్ HD రెజల్యూషన్ టీవీ రీసెంట్గా నేను రివ్యూ చేశాను, 5500 AF, S5500 AF. దాంట్లో పిక్చర్ క్వాలిటీ ఇంకా బెటర్గా ఉంటుంది ఫుల్ HD రెజల్యూషన్ కావడం వల్ల. అండ్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్కి ఇంకో ₹1000 తక్కువకే వస్తుంది. అందులో కాకపోతే 1GB ర్యామే ఉండే అండ్ 1.5GB ర్యామ్ S5500 TCLది. సో అది 11,000లో వస్తుంది. దీనికంటే ఒక 1000 ఏమో ఎక్కువ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ మీకు ప్రయారిటీ అయితే అది బెటర్గా ఉంటుంది. లేదు రెండు సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తే అది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే సో కొందరికి హైసెన్సే కావాలనుకుంటారు, కొందరు TCLే కావాలనుకుంటారు. సో TCL అయినా ఏం పర్లేదు అనుకుంటే మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీతో TCL ఫుల్ HD S5500 మోడల్ అయితే సేమ్ ప్రైస్ రేంజ్ వస్తే పిక్చర్ క్వాలిటీ పరంగా అది బెటర్ అవుతుంది. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి దాని రివ్యూ కూడా చెక్ చేయండి. ఇది హైసెన్స్ E43 అండ్ 32 ఇంచ్ టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ టీవీ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ లింక్ ఉంటుంది. సో అక్కడ మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే మీకు బ్యాంక్ డిస్కౌంట్, అడిషనల్ కాయిన్స్ డిస్కౌంట్ ఎలా తగ్గుతుంది అనేది అక్కడ కింద బాటంలో మీకైతే ప్రైసింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ కనబడే దానికంటే మీరు క్లిక్ చేసి లోపలికి వెళ్తే ఇంకా బెస్ట్ ప్రైస్ రేంజ్లో అయితే మీకు లభిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా వేరే 2-3 బెస్ట్ ఆప్షన్స్ 10,000లో ఉన్న బెస్ట్ టీవీ ఆప్షన్స్కి సంబంధించి ప్రొడక్ట్స్ లింక్స్ కూడా ట్యాగ్ చేస్తాను. మీరు కావాలంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. వాటి డెడికేటెడ్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అయినప్పటికీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.